స్పీకింగ్ ఆఫ్ గ్రే 10 years బ్యాక్ మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు సార్. యూ హ్యావ్ టు ప్లే దిస్ అప్రైట్ హానెస్ట్ మ్యాన్ ఇన్ ఫిల్మ్స్ కదా బికాస్ యూ ఆర్ సచ్ ఎ బిగ్ స్టార్ అంటే యూ సెడ్ ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ బ్యాడ్ గైస్ ఆన్ ఎర్త్, లైక్ కంప్లీట్లీ బ్యాడ్ గైస్ ఆన్ ఎర్త్ ఆర్ కంప్లీట్లీ గుడ్ గైస్ ఆన్ షేడ్స్ ఆఫ్ గ్రే. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద లాస్ట్ 10 years యువర్ జర్నీ, మీరు ఎంత గ్రౌండ్ రియాలిటీని చూసారు అని. డూ యూ స్టిల్ బిలీవ్ ఇన్ దాట్ ఓన్లీ? నేను నమ్ముతాను, కమలాన్ని నమ్ముతాను. అది ఎంత మడ్డిలో ఉన్నా కానీ దాన్ని వికసించే విధానం, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, అదే భగవంతుడి పెడతాం. అంటే ఏంటి, అన్ని మలినాల్ని తట్టుకొని కూడా నువ్వు ప్యూరెస్ట్ ఫామ్లో ఉండి ఆ ఆకుతో సహా నీకు అంటకుండా, ఆ మట్టి అని అంటకుండా నువ్వు మటుకు ఆహ్లాదాన్ని కలిగజేసే ఒక మంచి రంగులతోటి ఒక కమలంలో వికసిస్తావు. సో షేడ్స్ ఆఫ్ గ్రే షుడ్ బి అండర్నెత్. వాట్ యు కమ్ అవుట్ ఆఫ్ విత్ ఆల్ ద షేడ్స్ అన్నీ మనం తగిలించుకొని నలిగి you come out as the finest human being. So don't deny the grey shades, accept the grey shades, but come out as pure as you can in the given circumstance. This is what I believe.